టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్లో ఓ సీనియర్కు షాక్ ఇచ్చాడన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ షాక్ ఇచ్చిన ఆ సీనియర్ ఎవరు? ఎన్టీఆర్ ఆ సీనియర్కు ఎందుకు షాక్ ఇచ్చాడో చూద్దాం. టాలీవుడ్లో వరుసగా పరాజయాల బాట పడుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్పై అంచనాలు ఇంకా అలానే ఉన్నాయనడానికి నిదర్శనం ఇజం సినిమా ఓపెనింగ్స్. ఇజం సినిమాను ఆయన చాలా సీరియస్గా పూరి తీసి ఉంటాడని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా థియేటర్కు వచ్చారు. అయితే ఇజంపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు అందుకోలేదు. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఘనత పూరి సొంతం. పవన్, మహేష్, బన్నీ, ప్రభాస్ నుంచి కళ్యాణ్ రామ్ వరకు అందరి హీరోలతోనూ ఆయన డిఫరెంట్ సినిమాలు తీసి వారికి డిఫరెంట్ ఇమేజ్ ఇచ్చాడనడంలో సందేహం లేదు. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం తర్వాత పూరి రోజురోజుకు మరింత డౌన్ అయిపోతున్నాడు. పూరికి పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చే పరిస్థితి లేదు. పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ సినిమాపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయని వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇజం సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో పూరితో సినిమా అంటే ఎన్టీఆర్ వెనకడుగు వేస్తున్నాడట. ఇప్పటికిప్పుడు పూరితో జతకట్టే స్టార్ హీరో ఎవరూ కనబడడం లేదు. ఇక 3 వరుస హిట్లతో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు 3 ఫ్లాపుల్లో ఉన్న పూరితో జతకట్టే సాహసం చేయడని, ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడని ఎన్నో ఆశలతో ఉన్న పూరికి షాక్ తప్పదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు